కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మీరు మీ కెరీర్లో మీరు ముందుకెళ్తున్న దాంట్లో మీరు ఒక సినిమా రంగంలో 50 ఏళ్ళు, వ్యాపార రంగంలో 60 ఏళ్ళు, రాజకీయ రంగంలో 40 ఏళ్ళు, ఈ మధ్య ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాగా నడిచాయి సార్ ఛానల్స్లో అన్నిట్లో. అంటే చాలా సుదీర్ఘమైన స్ట్రెచ్. మీరు ఆరోగ్యంగా ఉండడం భగవంతుడి అనుగ్రహం వల్ల మీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చారు కాబట్టి, ఇందులో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన రంగం ఏదండి? సినిమా రంగమా, వ్యాపార రంగమా, రియల్ ఎస్టేటా, రాజకీయమా? అంటే మొదటి నుంచి కూడా నాకు బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా. అవునండి. అందుకని నేను అనుకున్నది సాధించాను, బిజినెస్లో స్టాండ్ అయ్యాను, నేను కొద్దిగా గొప్ప సంపాదించుకున్నాను అనేది వరకు నాకు ఇప్పటికి కూడా బిజినెస్ మీదే ఆలోచన. సినిమాల్లోకి వచ్చిన బిజినెస్ ఆలోచించాను, సినిమాని కూడా బిజినెస్గానే ఆలోచించాను, బిజినెస్గానే ఆలోచించాను. తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం బిజినెస్ నీటిని ఎక్కడ నీతిగా నిజాయితీ అక్కడ 100% నీతి నిజాయితీ చేసాం. ఇక అందుకని ఇంకెక్కడా కూడా బిజినెస్ అనేది ఆలోచించాల. సో బిజినెస్గా నేను అవ్వాలనుకున్నాను, అయ్యాను. ఆ సాటిస్ఫాక్షన్ వండర్ఫుల్ సాటిస్ఫాక్షన్. అది సినిమా యాక్టర్ అవ్వడం అనేది ఒక అదృష్టం. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు నాకంటే ఎంతమంది అందమైన వాళ్ళు, ప్రమాణమైన పర్సనాలిటీ ఉన్నాడు. జూనియర్ ఆర్టిస్ట్లో కొంతమంది చూస్తుంటే ఏట్రా పాప ఇతను జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఇంత టాలెంట్ ఉందని అనుకుంటాం. చాలా అవునండి, అవును. కొంతమంది ఏమో చేతులారా చెడగొట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో రాంగ్ డెసిషన్స్ తీసుకొని కొంతమంది అవుతారు. అవునండి. అందుకని సినిమా యాక్టర్ అవ్వడం అనేది ఒక అదృష్టం సార్, పూర్వజన్మలో ఇచ్చిన అదృష్టం లాంటిది. అవును. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లో నేను ఎంత బిజినెస్ చేసినా మా చుట్టూ ఉన్న నలుగురికి తెలుసు తప్ప ఇంకెవరికి తెలియదు. అవునండి. పొరుగురు సర్కిల్ వరకే తెలుస్తుంది అంతే. పొరుగురు వెళ్ళామంటే నువ్వేంటి, ఎవరు నువ్వు? నేను బిజినెస్ మ్యాన్ అండి. ఏం బిజినెస్ అంటాడే తప్ప దాని మన పాపులారిటీ ఏమి ఉండదు. అవునండి. అదే సినిమా యాక్టర్ అనుకోండి, అందరికీ తెలిసిపోతాం. ఏ ఊరు వెళ్ళినా ఓ క్రేజ్గా వచ్చేస్తారు, షేక్ హ్యాండ్లు అంటారు, రండి మా ఇంటికి రండి సార్ అంటారు. సొంత మనిషి, ఫ్యామిలీలో మనిషిలాగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు, కాఫీ ఇస్తారు, భోజనం పెడతారు, ఫోటోలు తీయించుకుంటారు, ఇవన్నీ చేస్తారు. తర్వాత రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, పదంలో ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది. ఓ ఎంబడ పడిపోతారు జనం, జనం అంటారు, గన్మెన్లు, కార్లు, పైన రెడ్ బల్బులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకసారి పదం నుంచి దిగిన తర్వాత ఎవడన్నా పలకరిస్తాడా? అస్సలు ఎప్పుడు పలకరిస్తారు. పలకరించండి సరికదా ఏసడిస్తారండి, ఏసడిస్తారు. అలా చేసాడు, ఇలా చేసాడు విమర్శిస్తారు. వాడి మూలంగా నేను ఇట్లా నష్టపోయాడు, ఇట్లా ఉంటాయి. అందుకని సినిమా ఇండస్ట్రీలో వచ్చిన దాన్ని నేను అదృష్టంగా భావిస్తాను, ఎంజాయ్ చేశాను అది. తర్వాత నాకు అభిమాన నటుడు కూడా చెప్పాలంటే నాగేశ్వరరావు గారు. రామారావు కాదండి, రామారావు గారి పౌరాణిక సినిమాలను, జానపద సినిమాలు నాకు ఇష్టం. సోషల్ సినిమాలు అన్నీ అంటే నాగేశ్వరరావు గారే నాకు. ఓకే. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు, సావిత్రి గారి కాంబినేషన్లో వచ్చింది సినిమా వచ్చిందంటే అసలు కంపల్సరీగా ఫస్ట్ డే వెళ్ళిపోవాల్సింది. ఓకే. అలా ఉండేది. ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద చాలా ఎక్కువ. అవునండి. మొదటి సినిమాల్లో కొన్ని చోట్ల మీరు ఇలా అనుకోవడాలు నాగేశ్వరరావు అదే అనివారండి, అన్నారు. నన్ను కూడా నా దగ్గర కూడా వచ్చారు. ఏమన్నా నేను ఎప్పుడు ఆయన్ని, నాకు ఇమిటేషనే రాదు, యాక్టింగ్ అంటే నేను ఏమనుకుంటానో అది ఫీల్ అయ్యి చేస్తాను అంతే, క్యారెక్టరే తప్ప నేను ఇది చేయలేదండి అని అన్న తర్వాత ఆలోచించి తర్వాత చూస్తే నా సినిమాలో కొన్ని ఉన్నాయి. అంటే ఆయన ఇమేజ్ నాలో అలా జీర్ణించుకుపోయారండి మీరు. అది నాకు తెలియకుండా కొన్ని వచ్చినాయి, తర్వాత అవి రాకుండా జాగ్రత్తపడ్డాను. తర్వాత అదే మేము అప్పుడు స్కూల్లో చదువుతున్న రోజుల్లో మీ సినిమాలు వస్తే అనేవారండి, మాకు నవ్వొచ్చింది. ఆ మాటకి ఇప్పటికీ నవ్వొస్తుంది నాకు. నా అగ్గడి కటింగ్లో ఎక్కువ రేడి కానీ మురళీమోహన్ అంటే. బట్ మీ సినిమాలన్నీ దైవికంగా వచ్చినవన్నీ ఆడడం అంటే సినిమాలు సెలబ్రేట్ అయ్యాయి. తర్వాత ఏంటంటే నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, నేను, మా అందరిది ఒక కేటగిరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అన్నీ కూడా. అంటే కుటుంబ సమేతంగా అందరు కలిసి కూర్చొని చూసే సినిమాలు. అవును. రామారావు అనేటప్పటికేమో జానపదాలు ఇవి అనేది ఒకటి చూస్తే మాస్ ఆయన ఇవన్నీ. అవును. మరి కృష్ణ గారు అనేప్పుడు మొదటి నుంచి కూడా యాక్షన్ హీరో. అవును. యాక్షన్ హీరో, డాషింగ్ అండ్ డైరింగ్ హీరో. అవును. అసలు ఎవడో చేయని అని సినిమా స్కోప్ అనేది ఏంటో తెలియదు, 70mm ఏంటో ఏమిటో తెలియదు, యాక్షన్ సినిమాలు ఏంటో తెలియదు. ఇలాంటి కానీ మీరిద్దరూ కలిసి చదువుకోవడం, క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, అన్ని మేట్స్, మీరు ఎన్ని మేట్స్ ఉంటే అన్ని. మరి ఏ రోజైనా అసలు కృష్ణ గారిలో ఈ రకమైన యాంగిల్ మీకు కనిపించిందండి? తొలి రోజుల్లో ఆయన చాలా అమాయకంగా కనిపించేది. అదే చెప్తున్నా, చాలా అమాయకంగా ఉండేవాడండి మనిషి. బాగా
అద్భుతమైన కలర్ కదా, తెల్లగా ఉండేవాడు, మంచి గిరదాలు జుట్టు కూడా బాగా ఒత్తుగా ఉండేది, చాలా అందంగా ఉండేవాడు. ఆయన తెనాలి నుంచి తెనాలి కాలేజీలో సీటు రాక తను అడిగిన గ్రూప్ ఎంపీసీ గ్రూప్ ఏలూరులో వస్తే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడు. ఓకే. సో అందరూ కొత్త, ఎవరో తెలియదు. ఆయనకి తెలిసిన పట్టణం ముఖర్జీ గారు వాళ్ళు, వాళ్ళ అక్కగారి ఊరు ఆ ఊరే కాబట్టి ఆయన తెలుసు. మన మల్లెపూ ముఖర్జీ గారు. ఓకే. ఆయన నా దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా మా అగ్గారు ఊరు, మీ సెక్షనే బి సెక్షను, మీ ఇద్దరు కలుసుకుంటుండే అని చెప్పి నాకు చెప్పారు. అక్కడి నుంచి మీ ఇద్దరం కూడా ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ మేము. ఓకే. పక్క పక్కన కూర్చునేవాళ్ళం. అల్లరి బ్యాచ్ అందరూ అనుకునేవారు. కొంచెం క్లాస్ స్టూడెంట్స్ అందరినీ కూడా ముందు కూర్చోబెట్టారు, అట్లా తెలుసు. ఓకే. అప్పుడు కూడా సినిమాల గురించి పెద్ద అనేవాడు కాదు. కానీ నాగేశ్వరరావు గారిది వజ్రోత్సవం జరిగింది, 60 సినిమాలు పూర్తయిన టైంలో ఏలూరు కాలేజీలో ఆయన నన్ను పెకెట్ శివరాం వచ్చారు. సో మా కాలేజీ ఆడిటోరియంలో ఆయన మాట్లాడటం, ఆ క్రేజు, పిల్లలందరూ ఎగబట్టడం ఇవన్నీ చూసి కృష్ణ గారికి అప్పుడు వచ్చింది ఆలోచన. ఓకే. మనం ఎందుకు కాకూడదు అన్నారా, మనం ఇంత అందంగా ఉన్నాం కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఆయన, మనం అంటే ఆయన రాయల్ ఇలాగా చెయ్యి, బాగుంటుంది, నువ్వు చాలా అందంగా కూడా ఉంటావు కదా, బాగుంటుంది అన్న తర్వాత ఒకసారి ఈయన వచ్చాడు, మన తిలక్ గారు, డైరెక్టర్ తిలక్ గారు అని, కేబీ తిలక్ గారు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి చూసేసి పిలిచాడు, ఏంటి సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు. ఉందండి అన్నాడు. సరే నేను ఇప్పుడు సినిమా జరుగుతుంది, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలెట్టబడికి ఇస్తాను అని అడ్రస్ ఇచ్చి నువ్వు వచ్చి కలువు నన్ను అన్నాడు. ఈ లోపల అదే సినిమా అతను డిగ్రీ పూర్తి చేశాడు, నేనేం ఫెయిల్ అయ్యాను, బయటకు వెళ్ళిపోయాను. అతను డిగ్రీ పూర్తి చేసి స్టూడెంట్ అండి కృష్ణ గారు కూడా యావరేజ్ స్టూడెంట్ అయితే ఎప్పుడైతే తిలక్ గారు కూడా అన్నారో బాగా యాక్టర్ అయిపోవాలని విపరీతమైన కోరుకుండేది. అప్పుడు అనేవాడు, పెద్ద యాక్టర్ని అయిపోవాలి, పెద్ద థియేటర్, వాళ్ళ ఊర్లో గైటీ థియేటర్ అని ఉండేది, ఆ గైటీ థియేటర్ లాగా పెద్ద థియేటర్ కట్టాలి, మంచి పడవ లాంటి కారు కొనుక్కోవాలి, ఇవన్నీ అనేవాడు. ఓకే. ఎంత అన్నా కూడా మాలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ వాళ్ళ దగ్గర తప్ప ఇంకోళ్ళ దగ్గర మాట్లాడేవాడు కూడా కాదు, అసలు మామూలుగానే తక్కువ మాట్లాడేవాడు. అప్పుడు కాలేజీలో నిక్నేములు పెడతారు కదా జనరల్గా, అతనికి దేవుడు అని పెట్టారు. ఎందుకు అంటే ఎప్పుడు చూసినా దేవుళ్ళలాగా వచ్చి కూర్చుంటాడు, మాట్లాడు, పలకడు, విగ్రహం లాగా ఉంటాడు, మంచి బాగుంటాడు, ఇది అని దేవుడు అని పెట్టాం పేరు అందరం కలిసి. నిజంగా ఆ దేవుడు అని ఎందుకు పెట్టారో, ఎవరు పెట్టారో వేళ విశేషంగానండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో దేవుడే, నిర్మాత శ్రేయస్సు కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి నటుడు కృష్ణ గారు. ఎవరన్నా తనతో సినిమా ఫ్లాప్ అయిపోతే, అతను వచ్చి కనపడకపోతే బంగారం కాదు హనుమంతరావు గారిని పిలిచి, ఏంటాడు అసలు కనపడలేదు అంటే, ఫ్లాప్ అయింది కదా అందుకని రావట్లేదు అన్నాడు. పిలుసుకురా అని చెప్పి మనిషిని ఇచ్చి పంపించి అనిపించి, ఏమయ్యా కనపడమంటే, సినిమా తీసి మళ్ళీ అంటే, ఏం తీయనండి, ఉన్న డబ్బులన్నీ పోయినాయి, నేను ఏం పెట్టి తీయను, కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవు దగ్గర, నీకెందుకు నువ్వు వాడవయ్యా సినిమా అని చెప్పి సినిమా మొదలుపెట్టించి మొత్తం డబ్బులు ఫైనాన్స్ చేయించి, డైరెక్టర్ ఆయనే ఫిక్స్ చేసి, సబ్జెక్ట్ ఆయనే సెలెక్ట్ చేసి సినిమా చేయించాడు. డిస్ట్రిబ్యూటర్తో ఆయనే మాట్లాడి, అవసరమైతే హాస్టల్ సినిమా రిలీజ్ ముందు డబ్బులు పే చేసేయాలి కదా అందరికీ, అక్కడ అవసరం వచ్చే సంతకం పెట్టేవాడు ఆయన, ఫైనాన్స్ హౌస్కి సంతకం పెట్టి సినిమా రిలీజ్ చేయించి వచ్చిన లాభం మళ్ళీ అతనికి ఇచ్చాం. ఎవడు చేస్తాడండి, అప్పుడు చేస్తాడు. తర్వాత ఏ రోజున కూడా ఏ నిర్మాత దగ్గర కూడా డబ్బులు ఇస్తే కానీ నేను షూటింగ్ రానన్న మాట ఆయన లైఫ్ కెరియర్ మొత్తంలో ఇప్పుడు అన్నా. అవును సార్, ఇచ్చేది పుచ్చుకున్నాడు అంతే. ముందు సినిమా పూర్తి చేయబోయా, సినిమా రిలీజ్ అయ్యి, అది అందుకే సార్ ఈ మాట మీకు నోటీస్లోకి వచ్చింది లేదు. శోభన్ బాబుకి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు, కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు అని ఒక సామెత. శోభన్ బాబు గారు చాలా నిక్కచ్చిగా ఉండేవారంటండి, డబ్బులు తెచ్చకపోతే షూటింగ్. అంటే ఆయన ఎందుకు అంత గట్టిగా అనాల్సి వచ్చిందంటే, ఆయన భూములు కొంటాడని చెప్పాం కదా, అవును, ఈ సినిమా ఉంది, మల్లెపూ సినిమా చేస్తున్నాం, లేకపోతే మానవుడు దానవుడు సినిమా చేస్తున్నాం, ఈ సినిమా ఇంత రెమ్యునరేషన్ ఇస్తారు, ఈ నెల ఇంత వస్తే, ఈ నెల ఇంత వస్తే, ఈ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ దాని మీద గీసేసుకునేవాడు. వచ్చావు నోట్బుక్ ఉండేది, ఇట్లా షార్ట్ లేనప్పుడు అక్కడ తీసుకొని చూసుకుంటే ఏదో రాసుకుంటూ ఉండేవాడు.
అంతేగాని క్యారెక్టర్ వాటి గురించి కాదు. అట్లా అని కాదు, క్యారెక్టరే అదేలేండి. ఇది. అందుకని ఏంటంటే ఆ డబ్బు ఆ టైంకి అతను ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయేవాడు అనమాట. ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా. మరి వీళ్ళ సాధక బాధకాలు కూడా అవసరమే కదా సార్. అట్లే డిఫరెంట్గా పాటించుకుంటే ఎక్కడ ఉంటాడు కానీ. అదేలేండి. అదే అంటే మనం కృష్ణ గారితో కంపారిజన్లో కృష్ణ గారితో కంపేర్ చేసుకుంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా కృష్ణ గారు ఎవరైనా సరే మేమందరం కూడా అయింది. కాకపోతే నేను కూడా అదే స్కూల్. నేనంటే బిజినెస్లోంచి వచ్చాను కాబట్టి ఫైనాన్స్లో ఎంత కష్టపడతారు, మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడుతున్నాడు నిర్మాత. అవును అవును సార్. ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా ఆయన, ఆఖరణ చిల్లర ఎత్తుకునేది ఎవరంటే ప్రొడ్యూసర్. అవునండి. అది వస్తే ఇంకో సినిమా తీస్తాడు, లేకపోతే నిర్మాతల హీరోవా మీరు దర్శకుల హీరోవా అంటే నిర్మాతల హీరో. నేను నిర్మాతల హీరో. అందుకని ఆ కష్టకాలు తెలుసు కాబట్టి నేను ఏ రోజున కూడా డబ్బులు ఇస్తే రాను అనే మాట అనలా. ఓకే, ఇచ్చింది తీసుకున్నా. అదే పైగా మీరు కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ క్లాస్మేట్స్ కూడా కదా మీ ఇద్దరును. అంటే కృష్ణ గారి తాలూకా ఈ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో, ఆయన వస్తూనే మోసగాడు చేసేయడం, వస్తూనే ఇంకేదో చేసేయడం, వద్దంటుంటే అల్లూరి సీతారామరాజు తీసేయడం, అసలు అవన్నీ చూస్తే మీకు ఎలా అనిపించింది? అంటే ఆ కృష్ణ ఈ కృష్ణ ఒకటేనా? అదే అన్న, కాలేజీలో ఉండేవాడు, నోట్లోంచి మాట కూడా బయటకు వచ్చేది కాదు. మాట్లాడటం కూడా సినిమా షూటింగ్లో తెగ మాట్లాడేసేస్తూ ఉండేవాడు బయట. అవునండి. బయట కూర్చోగానే ఏ సినిమా రిలీజ్ గానే ఇది ఫస్ట్ డే ఎంత వచ్చి, సెకండ్ డే ఇది ఎంత 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 బిజినెస్ చేస్తే ఇవన్నీ చెప్తూ ఉండేవాడు. అవును. అందరు కలిసి చూడేవారు, అందరు కూర్చొని నవ్వుకుంటూ ఉండేవారు. అసలు హుషారుగా ఉండేది. ఆయన సినిమా అయినా రోజు బ్రహ్మాండంగా ఉంది నాగేంద్ర మన సినిమా అన్నాడు. అంటే అనుకున్నాను, ఓకే సార్ కంగ్రాచులేషన్ సార్ అన్నాను. మర్నాడే కలిసాను నేను. జరిపోయింది 70mm మెడ్రాస్లో. మొన్న ఇలా సెట్లోకి వెళ్ళగానే, నిన్న చెప్పిన రిపోర్ట్ తప్పయ్యా నాగేంద్ర, మన సినిమా ఫ్లాప్, డబ్బాలు పంపించేస్తారు చెప్పాడు. నాకు ఎలా రియాక్ట్ సక్సెస్ ఎంత బాగా చెప్పుకునేవాడు, ఫెయిల్యూర్ కూడా అంత ధైర్యంగా.